ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరొకసారి మనందరము ఇలాగా కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ స్టడీ, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా విని జాయిన్ అవ్వాలని, ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే మీరు కీర్తనలు ప్రతి ఆదివారం వివరిస్తున్నారు కాబట్టి ఈ పునాది విషయాలు తెలుసుకోకుండా మీరు కీర్తన వివరిస్తే మీకు ఎలా వివరించాలో మీకు అర్థం కాదు. ఇది నేను ఎప్పుడో చెప్పాల్సింది మీకు, అయితే కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. మరి ఇప్పుడు చెప్తున్నాను. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అందరూ కూడా తప్పకుండా మీరు శ్రద్ధగా వినాలని, వీలుంటే మీ నోట్సు, పెన్ను, బైబిల్ ఈ మూడు దగ్గర పెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ కాబట్టి మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు తెలియపరుస్తున్నాం నాయనా. ఈరోజు ఈ బైబిల్ స్టడీని మీరు దీవిస్తారని నమ్ముతూ ఉన్నాం. ఎవరైతే నీ పిల్లలు ప్రభువా ఈ స్టడీలో పాల్గొంటున్నారో వారికి అర్థమయ్యే జ్ఞానము, తెలివితేటలు మీరు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మనందరము కూడా ఈ బైబిల్ స్టడీ యొక్క పేరు నేను చెప్పిన విధంగా కీర్తనల గ్రంథము ఎలాగా అర్థం చేసుకోవాలి, ఎలాగా చదవాలి, ఎలాగా వివరించాలి. స్టడీయింగ్ ద సామ్స్ ఫ్రమ్ ద బిబ్లికల్ అండ్ థియాలజికల్ పర్స్పెక్టివ్. బైబిల్లో నుండి, అలానే థియాలజికల్గా వాక్యంలో నుండి ఎలా మనము కీర్తన గ్రంథాన్ని చూడాలి అనేటువంటి దాని గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దానికి చాలా విషయాలు మీకు అర్థం కావాలి. ఇవన్నీ మీకు అర్థం కావడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పట్లేదు, కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం మీతో మాట్లాడతాను. మీకు బేసిక్గా ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మొదటిగా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అసలు కీర్తనలు అంటే ఏంటి? కీర్తనలు అని చెప్పేసి మనం మాటికి చదువుతూ ఉంటాం కదా. అసలు కీర్తనలు అంటే ఏంటి? కీర్తనలు అంటే అర్థం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల సమూహంలో కీర్తనలు అనేటువంటిది ఒక భాగం అన్నమాట. కీర్తనలు అనేటువంటిది ఒక భాగం. ఓకే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల్లో కీర్తనలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాగం. దానిలో మనకు తెలుసు కదా, బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా, పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ మనకి హెబ్రీ భాషలో రాయబడితే, కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా, న్యూ టెస్టమెంట్ బుక్స్ అన్నీ కూడా గ్రీక్ భాషలో రాయబడ్డాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటికీ కూడా ఇవ్వబడినటువంటి పేర్లు హెబ్రీ భాషలో రాయబడ్డాయి, హెబ్రీ భాషలో ఇవ్వబడ్డాయి, హెబ్రీ వాస్తవానికి. మరి కీర్తనల గ్రంథానికి కూడా హెబ్రీ భాషలో ఉన్న పేరు ఏంటి అని ఆలోచన చేస్తే టెహిలియం అనేటువంటి పేరు ఇవ్వబడిందనమాట. టెహిలియం అంటే అర్థం ఏంటి? ప్రైజెస్, స్తుతించడం.
కీర్తనలు అంటే మన తెలుగులో సింపుల్గా కీర్తనలు గ్రంథం కీర్తన గ్రంథం అంటున్నాం, కానీ వాస్తవానికి కీర్తనలు అంటే దేవుని స్తుతించుట, దేవుని స్తుతించేటువంటివి అనే అర్థం మనము కీర్తనలు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు కీర్తనలు ఎన్ని ఉన్నాయంటే 150 కీర్తనలు అని చెప్పేసి చెప్తాం. మరి ఈ 150 కీర్తనలను కూడా ఎవరు రాశారు, ఎవరు రాసి ఉంటారు? 150 కీర్తనలు ఉన్నాయని చెప్తున్నాం కదా, 150 కీర్తనలు కూడా ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే వాటిని విభాగాలుగా విభజించారు. ఒకరు రాసినటువంటి కీర్తనలు అయితే ఇవి కావు. కీర్తనలు అంటే ఏం చెప్పుకున్నాం? స్తుతించేటువంటి పాటలు లాంటివి. ఈ 150 పాటల్ని కూడా ఎవరు రాశారు? ఒక్కళ్ళే రాశారా? లేదు, చాలామంది రాశారు. మరి చాలామంది అంటే ఎవరెవరు రాశారు అనేది మనం తెలుసుకోవాలి కదా. ఎవరెవరు రాశారు అని అంటే ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి. కీర్తనల్లో ఎక్కువ భాగం కీర్తనలు రాసింది ఎవరంటే దావీదు. ఇశ్రాయేలు యొక్క 2వ రాజు అన్నమాట. ఇతను ఎక్కువ కీర్తనలు రాసినటువంటి ఆ ఘనత ఇతనికి చెందుతుంది. ఎందుకంటే ఇతను 75 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలో 75 కీర్తనలు ఎవరు రాశారు? దావీదే రాసేసాడు. అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. 3, 4, 5, 6, 7, 8, 9 ఇలాగా 145 వరకు కూడా ఎన్నో సుమారుగా 75 కీర్తనలు దావీదు చేత రాయబడ్డాయి. రెండవది ఆసాపు కూడా కొన్ని రాశాడు. ఆసాపు ఎన్ని కీర్తనలు రాశాడు అంటే 12 కీర్తనలు రాశాడు. 75 + 12, ఆసాపు 12. ఎందుకు ఆసాపు ఎవరు, దావీదు ఎవరో మనకు తెలుసు కదా. రాజు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, రాజు అని మనకు తెలుసు. మరి ఆసాపు ఎవరు? ఆసాపు ఎవరు అంటే అతను పాత ఇశ్రాయేలు దేశంలో అతను ఒక యాజకుడుగా వ్యవహరించేటువంటి వ్యక్తి. ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు అని చెప్పుకోవచ్చు. ప్రధాన యాజకుడుగా వ్యవహరించేటువంటి ఆసాపు కూడా 12 కీర్తనలు రాయటం జరిగింది. మూడవదిగా రాసినటువంటి వాళ్ళు ఎవరంటే కోరహు కుమారులు కూడా 10 కీర్తనల వరకు రాశారు. ఈ కోరహు కుమారులు ఎవరు మరి? వీళ్ళు ఎవరంటే పాటలు పాడేటువంటి సింగర్స్ అన్నమాట. వీళ్ళు దేవుని మందిరంలో సింగర్స్, పాటలు పాడేటువంటి వాళ్ళు, తర్వాత మ్యూజిక్ని కంపోజ్ చేసేటువంటి వాళ్ళు. అంటే మనకు తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం చూడండి. ఈ రోజుల్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, అలానే బైబిల్ టైంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళని సన్స్ ఆఫ్ కోరహు కుమారులు. ప్రత్యేకంగా వీళ్ళు సింగర్స్ అన్నమాట. ఆసాపు ఏమో యాజకుడు 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు ఏమో పాటలు పాడేటువంటి వాళ్ళు, పాటలు ప్లే చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ 10 కీర్తనలు రాశారు. తర్వాత ఒక 2 కీర్తనలు సొలొమోను కూడా రాశాడు. 2 కీర్తనలు సొలొమోను రాశాడు. 72వ కీర్తన, 127వ కీర్తన. తర్వాత మోషే కూడా ఒకటే ఒక కీర్తన రాశాడు. ఒకటే ఒక కీర్తన, అది 90వ కీర్తన అన్నమాట. మనకు మోషే ఎవరో తెలుసు, ఇశ్రాయేలు యొక్క గొప్ప నాయకుడు. నిర్గమాకాండంలో ఈ నాయకుని యొక్క చరిత్ర అంతా కూడా మనకి కనబడుతుంది. తర్వాత హేమాను అనేటువంటి ఒక అతను కనబడతాడు మనకి. హేమాన్ ఎవరు? హేమాన్ ఎవరంటే ఒక జ్ఞానవంతుడు, ఒక చక్కని, ఇంతకుముందు కోరహు కుమార్ లాగా మ్యూజిక్ డైరెక్టరు. ఇతను ఎజ్రా యొక్క సంతతికి చెందినటువంటి వాడు ఇతను. అంతేకాకుండా కోరహు కుమారులు ఇతను కూడా, హేమాను కూడా వన్ ఆఫ్ ద సన్, ఒక కుమారుడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అసలు ఈ కోరహు కుమారుల యొక్క
కొయర్ని ఫామ్ చేసిందే ఇతను హేమాను ఈ కొయర్ని తయారు చేసినటువంటి వ్యక్తి, ఫౌండర్ అనమాట. కోరహు కుమారుల యొక్క సింగింగ్ టీం ఉంటుంది కదా, ఆ టీముని తయారు చేసినటువంటి వ్యక్తి హేమాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇతని గురించి వివరాలు మనకి 2వ దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, 35వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ హేమాను ఒకే ఒక కీర్తన రాశాడు మోషేలాగా, 88వ కీర్తన. తర్వాత యాతాను అనేటువంటి ఇంకొక అతను ఉన్నాడు, ఏతాను కూడా ఇతను కూడా ఎజ్రా యొక్క సంతతికి చెందినటువంటి వాడు. బహుశా ఇతను కూడా ఒక పాట పాడేటువంటి ఒక గాయకుడు కావచ్చు. ఇతను కూడా ఒక కీర్తన రాశాడు, 89వ కీర్తన. ఇతని గురించి 1వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 12వ వచనం, 15, 17, 19 వచనాల్లో కనబడుతుంది. తర్వాత హెజకియా అనేటువంటి రాజు కూడా 10 కీర్తనల వరకు రాశాడు. 10 కీర్తనలు హిజ్కియా రాజు రాశాడు. 120 కీర్తన, 120, 121, 23, 25, 26, 28, 29, అంటే 120 సిరీస్ నుంచి 130 వరకు ఆల్మోస్ట్ ఒక కీర్తన, ఒక వచనం, ఒక కీర్తన తప్ప అన్ని కీర్తనలు కూడా ఇతను 122 తప్ప మిగిలిన కీర్తనలు అన్నీ కూడా హిజ్కియా రాయటం జరిగింది. 10 కీర్తనలు. ఈ కీర్తనలకి, హిజ్కియా కీర్తనలకి ఎలాగ బండ గుర్తు ఏంటంటే, ఇతను ఆజ్ఞల కీర్తనలను ఉంటాయి, సామ్ ఆఫ్ డిక్రీస్ అని ఉంటుంది. ఒకసారి మనం అది చదువుతాం. ఒకసారి ఇతని కీర్తనలు అన్నిటిపైన చూడండి. ఒకసారి ఉదాహరణ 120 కీర్తన చూడండి. ఒకసారి 120 కీర్తన. యాత్ర కీర్తన. ఈ యాత్రా కీర్తనలన్నీ కూడా ఈ హిజ్కియా రాజు రాసినట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఇతను ఎప్పుడు రాసి ఉంటాడు అని అంటే, ఇతనికి మనందరికీ హిజ్కియా స్టోరీ తెలుసు. హిజ్కియా మరణ పడక మీద పండుకొని ఉన్నప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాల వయసును పొడిగిస్తాడు చూడండి. ఆ టైంలో జ్ఞాపకంగా ఈ యాత్రా కీర్తనలన్నీ కూడా ఇతను రాయడం జరిగింది. ఇవి కాకుండా, వీళ్ళందరూ రాసిన కీర్తనలు కాకుండా, ఇక పరిచయం పేరు మెన్షన్ చేయకుండా రాసినటువంటి వాళ్ళు చాలామంది, సుమారుగా 40 కీర్తనల వరకు ఈ పేరు మెన్షన్ చేయకుండా రాయబడినటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు కలిపితే 150 కీర్తనలు పూర్తవుతాయి అన్నమాట. 150 కీర్తనలు రకరకాల వ్యక్తుల చేత రాయబడ్డాయి. ఎక్కువ కీర్తనలు దావీదు 75 కీర్తనలు రాశాడు, ఆసాపు 12 రాశాడు, హిజ్కియా 10 రాశాడు, కోరహు కుమారులు 10 రాశారు, సొలొమోన్ 2 రాశాడు, మోషే 1, హేమాన్ 1, ఏతాన్ 1. ఇక పేరు తెలియబడినటువంటి వాళ్ళు 40 కీర్తనల వరకు రాశారు. ఇవన్నీ కలిపితే 150 కీర్తనలు అనేవి మనకి పూర్తవుతాయి. అయితే ఇప్పుడు దావీదు రాసినటువంటి కీర్తనలో 75 కీర్తనలు అని చెప్పుకున్నాం కదా. మరి దావీదు ఎలా రాశాడు ఈ కీర్తనలన్నీ కూడా అని మనం ఆలోచన చేస్తే, దావీదు రాసిన ఈ కీర్తనలన్నీ కూడా తన జీవితంలో జరిగిన సంభవాల నుంచి, సంఘటనల నుంచి ఆయన రాయటం జరిగిందనమాట. తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ఉదాహరణకి 3వ కీర్తన చూసామనుకోండి. అతను తన కొడుకైనటువంటి అబ్షాలోము నుండి పారిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని కీర్తన రాశాడు. 7వ కీర్తన మనం చూసామంటే, అతను కూషు దేశంలో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని రాస్తాడు. 18వ కీర్తన చూసామనుకోండి, దావీదు సౌలు చేతిలో నుండి విడుదల పొందినప్పుడు రాసినటువంటి కీర్తన 18వ కీర్తన. 34వ కీర్తన చూస్తే, దావీదు ఒక పిచ్చివానిలాగా ప్రవర్తిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని రాసిన కీర్తన. ఇలాగా ప్రతి కీర్తనకు కూడా ఒక సందర్భం అనేది దావీదు జీవితంలో రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా.
3వ కీర్తన, 7వ కీర్తన, 18, 34 ప్రతి దానికి కూడా ఒక లైఫ్లో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకదాని తర్వాత ఆర్డర్ ప్రకారంగా మనకి తన జీవితం అనేది మనకి కనబడుతుంది అన్నమాట. సరే, ఒకసారి చరిత్ర నేపథ్యం మనం చూద్దాం. ఈ కీర్తనలు మనం ఏం అనుకుంటామంటే 150 కీర్తనలు ఉన్నాయి కదా. ఫస్ట్ కీర్తన ఏమో మొదటి కీర్తన రాసి ఉంటారు, 150 కీర్తన ఏమో లాస్ట్ కీర్తన అని అనుకుంటాం. కానీ కరెక్ట్, అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఫస్ట్ కీర్తన రాయబడిన కీర్తన ఏంటో తెలుసా మీకు? మొట్టమొదటి కీర్తన 150 కీర్తనలో రాయబడిన మొట్టమొదటి కీర్తన ఏంటంటే ఒకటో కీర్తన కాదు, 90వ కీర్తన ఫస్ట్ రాయబడింది అనమాట. 90వ కీర్తన అది ఎవరు రాశారని చెప్పుకున్నాం? మోషే రాశాడు. మోషే ఫస్ట్ కీర్తన రాసింది మోషే. అతను ఈ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో సుమారుగా 1445 BCలో అప్పుడు రాసినటువంటి కీర్తన తీసుకొచ్చి కీర్తన గ్రంథంలో సమకూర్చడం జరిగింది. అంటే ఫస్ట్కి రాయబడినటువంటి కీర్తన మోషే కీర్తన అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క కీర్తన కూడా ఒక్కొక్క టైం ఫ్రేమ్, ఒక్కొక్క టైంనకు సంబంధించింది. ఇక లాస్ట్ కీర్తన ఏంటో తెలుసా? చివరి కీర్తన, అన్నిటికంటే చివరిగా రాయబడిన కీర్తన ఏంటంటే 126వ కీర్తన. 126వ కీర్తన అన్నమాట. ఈ 126వ కీర్తన ఇది కూడా యాత్ర కీర్తన అనుకుంటా. హిజ్కియా రాసింది కావచ్చు. హిజ్కియా రాసినటువంటి యాత్ర కీర్తన. ఇది చివరగా రాసినటువంటి కీర్తనగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే చారిత్రక నేపథ్యం, అంటే వీటి సందర్భాలు కూడా రకరకాలుగా ఒక్కో టైంలో రాయబడినటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. సరే, ఈ కీర్తనలు నేను చివరిలో చెప్తా. అసలు కీర్తన మనము ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా వివరించాలని చివరిలో చెప్తాను. ముందు అసలు కీర్తనలు అంటే ఏంటి, అసలు వాటి చారిత్రక నేపథ్యం ఏంటి, అవి ఎందుకు రాయబడ్డాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు చెప్తున్నా. కాబట్టి జాగ్రత్తగా వినండి. సరే, మరి కీర్తనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాలైనటువంటి కీర్తనలు? 150 కీర్తనలే రకరకాలైన కీర్తనలు ఉంటాయి మనకి. మనం ఏం చేస్తామంటే ప్రతి కీర్తన ఒకటేలాగా ఉంటుందని చెప్పేసి అలానే అర్థం చేసుకుంటాం. కాదు, మీరు కీర్తనలు అర్థం చేసుకోవాలంటే అవి రకరకాలుగా ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రకరకాలైన కీర్తనలు ఉన్నాయి. ఒకటి, జ్ఞానము తెలిపే కీర్తనలు ఉన్నాయి, విజ్డమ్ సామ్స్ అంటాం. జ్ఞానాన్ని బోధించే కీర్తనలు. అంటే జ్ఞానాన్ని బోధించడం అంటే మనం రోజు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, నీతిగా ఎలా జీవించాలి, ఈ విషయాలు నొక్కి చెప్పే కీర్తనలు కొన్నే ఉన్నాయి, అన్ని కీర్తనలు కాదు. ఉదాహరణకి ఒకటో కీర్తన మనందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చుండే చోటున కూర్చుండక, దివారాత్రం దాని ధర్మశాస్త్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువారు ఎవరిన నాటబడినది ఆకువాలక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, తను చేయనంతా సఫలమగును. ఇది మనందరికీ తెలుసు కదా ఈ కీర్తన. ఇక్కడ ఈ కీర్తనలో ఏం చెప్తాడు? ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ మాట్లాడాలి కదా. అక్కడ ఏమర్థమవుతుంది మనకి? రోజు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనే విషయం అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఏ కీర్తన అంటాం మనము? జ్ఞాన సంబంధమైన కీర్తన. 37వ కీర్తన కూడా చదువుతాం, చూడండి ఒకసారి. 37వ కీర్తన ఇది కూడా ఒక జ్ఞానాన్ని వివరించేటువంటి కీర్తన అన్నమాట. జ్ఞానాన్ని బోధించే కీర్తన. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కారం చేయవారిని చూసి మత్సరపడకము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. యెహోవాను నమ్మకించి మేలు చేయక దేశమందు. చూడండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ కీర్తనలు 3 ఉన్నాయి. 3 కీర్తనలు, జ్ఞానాన్ని బోధించే కీర్తనలు 3 ఉన్నాయి.
మిగిలినవన్నీ వేరే వేరే కేటగిరీస్ అనమాట. ఈ కేటగిరీలో జ్ఞానాన్ని బోధించే కీర్తనలు 3 ఉన్నాయి. అందుకనే మీరు ఈ కీర్తనలోకి వచ్చేసరికి ఇది వివరించేటప్పుడు ఏం చెప్పాలి? ఇది జ్ఞానాన్ని బోధించే కీర్తన. 37వ కీర్తన వివరిస్తున్నారు అనుకోండి, ఇది జ్ఞానాన్ని బోధించే కీర్తన అని మీరు చెప్పాలి చెప్పేటప్పుడు. అలా కాకుండా ప్రతి కీర్తన మనం ఒకటే స్టైల్లో చూసామంటే అది వినే వాళ్ళకి అర్థం కాదనమాట. 1వ కీర్తన, 37వ కీర్తన, 119వ కీర్తన, ఇవి జ్ఞానాన్ని బోధించేటువంటి కీర్తనలు. రెండవది వచ్చేసి రాయల్ శామ్స్ అంటాం. రాయల్ శామ్స్ అంటే మెస్సియానిక్ శామ్స్ అని అంటాం. అంటే రాబోయే రాజు గురించి చెప్పేటువంటి కీర్తనలు. రెండవ విభాగం ఏంటి? రాబోయే రాజు గురించి చెప్పే కీర్తనలు. అంటే వీటన్నిటినీ కూడా యేసుక్రీస్తు సంబంధించినటువంటి కీర్తనలు అని చెప్తాం. ఇప్పుడు ఈ కీర్తన చదివే ప్రతిసారి ఏం గుర్తు చేసుకోవాలి? ఇవి యేసుక్రీస్తుని చెప్తున్నాయి, యేసుక్రీస్తు గురించి చెప్తున్నాయి, యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి, యేసుక్రీస్తు జీవిత విధానాన్ని వివరిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇది అర్థం చేసుకోకుండా దాన్ని ఏదో గుడ్డిగా 2వ కీర్తన చదువుకున్నాం, 2వ కీర్తన అర్థం చేసుకున్నాం, 2వ కీర్తన వివరించేస్తున్నాయంటే దానికి అసలు అసలు ఆ వాక్యానికి మనం సరిగా అర్థం చేసుకున్నట్టే లెక్క. 2వ కీర్తన చూడండి ఒకసారి. 2వ కీర్తన యేసుక్రీస్తుకి ఎలాగ సూచనగా ఉందో చూద్దాం. 2వ కీర్తన, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. 2వ కీర్తనలో యేసుక్రీస్తు సంబంధించిన విషయం చూడండి. 6వ వచనం చూడండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇది ఎవరి గురించి చెప్తుంది? యేసుక్రీస్తు గురించి చెప్తుంది. 9వ వచనం. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండలు పగలగొట్టినట్టు వారి ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. 12వ వచనం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకున్నది, లేని ఎట్లా ఆయన కోపించును. ఇదంతా మళ్ళీ తీర్పు గురించి చెప్తుంది. అంటే రాబోయే రాజ్యములో, రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం గురించి చెప్పేటువంటి కీర్తనలని మెస్సియానిక్ కీర్తనలు, యేసుక్రీస్తు సంబంధించిన కీర్తనలు అని చెప్తాం. మనము వివరించే 150 కీర్తనలో యేసుక్రీస్తుకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి అనే విషయం మీకు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అవేంటి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 2వ కీర్తన 18, 20, 21. మనము ప్రతి ఆదివారం వివరిస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? 20, 21 దాటేసాం. కానీ మీరు ఎవరు కూడా చెప్పలా 20వ కీర్తన యేసుక్రీస్తు సంబంధించిన కీర్తన అని, 21వ కీర్తన. మీరు కీర్తన వివరించేటప్పుడు ఎవరి నోట్ల నుంచి నేను వెళ్ళా ఇది యేసుక్రీస్తు సంబంధించిన కీర్తన అని. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మీరు ఇక మీదట గుర్తుపెట్టుకోవాలి. 20వ కీర్తన, 21వ కీర్తన. మనం 20 పోయిన వారం ఏమైపోయింది? ఏ కీర్తన అయిపోయింది? 24వ కీర్తన అయిపోయింది. ఇప్పుడు 25వ కీర్తన చదువుతాం కదా. 25వ కీర్తన ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది మీరు ఇప్పుడు శ్రద్ధగా వినాలి. రెండవది ఏంటి? యేసుక్రీస్తు సంబంధించినటువంటి కీర్తన. 3వ కేటగిరీ వచ్చేసి లేమెంట్స్ ఆర్ శామ్స్ అంటాం. అంటే విలాపముతో పాడేటువంటి కీర్తనలు. బాధపడుతూ అంటే రాసేటువంటి ఆ రచయిత చాలా బాధతో రాస్తున్నాడు అన్నమాట. ఏంటంటే తనకున్నటువంటి ఆ బాధలో, శ్రమలో, దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగేటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా లేమెంట్ సాంగ్స్ అంటాం. లేమెంట్ సాంగ్స్ అంటే విలాప కీర్తనలు. ఇవి కూడా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు ఈ 25 వచ్చే వారం చదివేటువంటి 25వ కీర్తన ఈ కేటగిరీలోకి వస్తుంది. ఏంటి? విలాప కీర్తన. అంటే బాధపడుతూ దేవుని వైపు చూసి మొరపెడుతూ రాసినటువంటి కీర్తన. దీనికి ఏదో ఒక సందర్భం కానీ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళకి ఏదో బాధ ఉన్నప్పుడు పాడతారన్నమాట. అలాంటి కీర్తన 25వ కీర్తన. దాంట్లోనే ఆ కేటగిరీలోకి వచ్చి చాలా కీర్తనలు ఉన్నాయి. తర్వాత కీర్తన కేటగిరీ వచ్చేసి ఇంప్రికేటరీ సామ్స్ అంటారు. వీటిని ఏమంటామంటే దేవుని కోసం పట్టుదల కలిగి ఉండాలి అని కోరిక కలిగి రాసినటువంటి కీర్తన. తర్వాత కృతజ్ఞత కీర్తనలు ఉన్నాయి. కృతజ్ఞత కీర్తన అంటే ఏదన్నా ఒక సందర్భాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించేటువంటి కీర్తనలు. తర్వాత ఎంథ్రోన్మెంట్ సాంగ్స్ అంటే అవి కూడా కొంచెం రాజ్య సంబంధించినటువంటి కీర్తనలు. ఇలాగా రకరకాలైనటువంటి కీర్తనలు మనకి కనబడతాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 150 కీర్తనల్ని, వాస్తవానికి ఈ 150 కీర్తనలు అన్నీ కూడా ఒకటే పుస్తకం కాదు. 150 కీర్తనలు అన్నీ కూడా ఒకటే పుస్తకము కావు. ఇవన్నీ కూడా వేరు వేరు పుస్తకాలు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటివి? ఇవన్నీ కూడా వేరు వేరు పుస్తకాలు. మనందరికీ తెలిసింది ఏంటంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలన్నింటిలో కూడా పెద్ద పుస్తకం ఏంటంటే కీర్తనలు అని చెప్తాం. బైబిల్లో ఉన్న వచనాలన్నింటిలో కూడా అధ్యాయాలన్నింటిలో కూడా పెద్ద అధ్యాయం ఏంటంటే కీర్తన గ్రంథము అని చెప్పేసి అంటాం. ఎక్కడుంది? కీర్తన గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలన్నింటిలో కూడా చిన్న అధ్యాయం ఎక్కడ ఉందంటే మళ్ళీ కీర్తన గ్రంథంలోనికి చెప్తాం. మనకి ఇవే తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కీర్తన 150 కీర్తనలు కూడా ఒకటే పుస్తకం కాదు. అంటే వేరు వేరు పుస్తకాలలో ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా తీసుకుని వచ్చి ఒక పుస్తకం కింద కీర్తనలని కామన్గా పేరు పెట్టేశారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి 72వ కీర్తన చూడండి ఒకసారి. 72వ కీర్తన 72వ కీర్తన 20వ వచనం. సారీ 72 19వ వచనం. ఇంగ్లీష్లో 20, తెలుగులో 19. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండను గాక. ఆమేన్ ఆమేన్. యెష్షై కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. చూసారు ఇక్కడ? యెష్షై కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను అంటే అర్థం ఏంటి? ఇక్కడతో ఒక పుస్తకం అయిపోయింది. దావీదు పాటల పుస్తకం అయిపోయింది. దావీదు రాసిన కీర్తనల పుస్తకం అయిపోయింది. 73వ కీర్తనతో ఏం స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఆసాపు కీర్తన స్టార్ట్ అవుతాయి. అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ 150 కీర్తనలో 73 వరకేమో ఒక బుక్, 73 నుంచి మళ్ళీ ఇంకొక పుస్తకం, తర్వాత మళ్ళీ ఇంకొక పుస్తకం, ఇలా 4-5 పుస్తకాలు, మొత్తం 5 పుస్తకాలు కలిపి ఒక కీర్తన సంపుటి కింద కీర్తన పుస్తకం అని ఒక దాన్ని కలిపారు అన్నమాట. ఒక పుస్తకాన్ని తయారు చేశారు. దాన్ని కీర్తనలు అంటున్నాం. ఉదాహరణ ఆ భాగాలని మనం చూద్దాము. ఈ భాగాల్లో 5 భాగాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 5 భాగాలు. మొదటి భాగం 1 నుంచి 41వ కీర్తన వరకు. మొదటి పుస్తకం 1 నుంచి 41వ పుస్తకం వరకు. 1 నుంచి 41 వరకు ఈ భాగం ఏం చెప్తుందంటే సృష్టి అంతటిలో కూడా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చెప్తుంది. మొదటి పుస్తకము మొదటి భాగము 1 నుండి 41 కీర్తనలు ఏం చెప్తాయంటే సృష్టి మీద దేవుని యొక్క అధికారము, సృష్టి అంతటిలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తాయి 41 కీర్తనలు. రెండవ భాగం 42 నుంచి 72 కీర్తనలు. ఈ 31 కీర్తనలు కూడా ఏం చెప్తాయంటే దేవుడే మనకు
ఆశ్రయము మన బలము అనే అనే థీమ్ చెప్తుంది. దేవుడే మనకు ఆశ్రయము, మనకు బలము. ఇప్పుడు మనం బలహీనంగా ఉన్నాం అనుకోండి, మనం వీక్గా ఉన్నాము, మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా లేరు, కష్ట సమయాల్లో ఉన్నాం. అప్పుడు నువ్వు ఏ భాగం చదవాలి? 42 నుంచి 42 నుంచి 72 వరకు ఈ 31 కీర్తనలు చదువుకుంటే నీకు బలహీనతలో బలం వస్తుంది, ఆశ్రయము, ఆదరణ కూడా కలుగుతుంది అన్నమాట. ఈ భాగాల వివరణ నీకు తెలిసి ఉండాలి. ఈ భాగాలు అంటే ఏ భాగంలో ఆదరణ కీర్తనలు ఉంటాయి, ఏ భాగానికి వెళితే దేవుడి సృష్టిని వివరించే కీర్తనలు ఉంటాయి అనేది మనకు అర్థం కావాలి. అందుకని ఈ డివిజన్ అన్నమాట. 3వ భాగం వచ్చేసి 73 నుంచి 89 వరకు. ఈ 17 కీర్తనలు ఏం చెప్తాయంటే ఇశ్రాయేలు ప్రజలు ఆరాధిస్తున్నటువంటి ఆ మందిరము యొక్క పరిశుద్ధతను వివరిస్తాయి. మందిరము యొక్క పరిశుద్ధత అంటే అందుకని ఈ కీర్తనలన్నీ కూడా ఎవరు రాశారు? ఆసాపు ఎక్కువగా ఆసాపు కనబడతాడు ఎక్కువగా కూడా. ఆసాపు రాసిన కీర్తనలు ఎక్కువ ఉంటాయి. ఆసాపు ఎక్కడ ఉంటాడు? మందిరములో ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆసాపు ఎవరు? యాజకుడు అని చెప్పుకున్నాం కదా. యాజకుడు అంటే ఇతను యాజకుడు కాబట్టి ఎక్కువగా ఈ మందిరానికి సంబంధించినటువంటి కీర్తనలు అనేవి ఈయన వివరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4వ భాగం వచ్చేసి 90 నుంచి 106 కీర్తనలు. ఈ కీర్తనలన్నీ కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు నిర్గమకాండంలో ప్రయాణం చేయటము, ఆ అనుభవాలు, తర్వాత సంఖ్యాకాండంలో ఉన్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా తీసుకుని చెప్తూ ఉంటాడు 90 నుంచి 106 కీర్తనలు, ఈ 17 కీర్తనలు కూడా. ఇక చివరి భాగం వచ్చేసి 107 నుంచి 150 వరకు. ఈ 44 కీర్తనలు ఏం చెప్తాయంటే దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో వివరిస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో వివరిస్తూ ఉంటాయి. ఈ విధంగా 5 భాగాల కింద మనము అర్థం చేసుకోవాలి. ఈ కీర్తనల 150 కీర్తనల సంపుటిని ఈ 5 భాగాలుగా మనము అర్థం చేసుకోవాలని మీకు చెప్తున్నాను. ఓకే, సరే, మనం ఇంకొక నెక్స్ట్ భాగానికి వద్దాం. ఈ కీర్తనల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 119వ కీర్తన అనేది చాలా పెద్ద అధ్యాయం. బైబిల్లో 176 వచనాలు ఉంటాయి. 117 అనేది అతి చిన్న అధ్యాయం, 2 వచనాలు ఉంటాయి. ఇంకోటి 117వ కీర్తన అనేది బైబిల్లో కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. తర్వాత ప్రారంభము, ముగింపు కూడా మనకి కనబడుతుంది. ఇవన్నీ మనకు అంత ముఖ్యమైనటువంటి విషయాలు కావు, కానీ ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు చాలా ముఖ్యమైనవి. మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా అమ్మ? వింటున్నారంటారా పద్మ? అర్థమవుతున్నాయి అంకుల్. ఒక్క నిమిషం, 1 minute. ఓకే, నా వాయిస్ వినబడుతుందా మీకు?
ఓకే, నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఇక మీదటి నుంచి చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మనకి మీరు చాలాసార్లు గమనించుంటారు, కీర్తనలో పైన టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ ఏంటి అసలు? ఆ టైటిల్స్ వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ టైటిల్స్ ఎందుకు ఇస్తారు అనేటువంటిది, టైటిల్స్ ఎందుకు ఇస్తారు అనేటువంటిది మనం తెలుసుకుందాం ఒకసారి. సరే, సాధారణంగా మనకు కనబడేటువంటి టైటిల్స్ ఏంటి అని అంటే, కీర్తనల పైన కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా, అవేమో చాలా సందర్భాలు సందర్భం రాస్తాడు. ఉదాహరణకి దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివానిగా ప్రవర్తించినప్పుడు అనే సందర్భం, దావీదు దోయగు దగ్గర ఉన్న సందర్భం, ఇలాగ టైటిల్స్ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఏముంటాయంటే సెలా అని, కొన్నిసార్లు ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ టైటిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఆ పాట ఏ టెంపోలో ఉంటుంది. టెంపో అంటే మీరు మ్యూజిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం ఇలా ఇలా ఎలా కొట్టామనుకోండి, ఇదేమో స్లో టెంపో అంటాం, ఇలా కొట్టామంటే ఫాస్ట్ టెంపో, ఇలా కొట్టామంటే ఇంకా ఫాస్ట్ టెంపో అనమాట. అంటే స్పీడ్ను సూచించేటువంటి ఆ నోటేషన్స్ అనమాట. తర్వాత ఇంకొన్ని కీర్తనలకి పైన ఏముంటుందంటే ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాడాలి అనేటువంటిది కూడా పైన రాస్తాడు. ఇప్పుడు మనం ఉదాహరణ చదువుదాం, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి 46వ కీర్తన చూడండి. ఒకసారి 46వ కీర్తన పైన ఏమున్నది? ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలామోతు అను రాగము మీద పాడదగినది. అలామోతు అనే రాగం అన్నమాట. అసలు అలామోతు రాగం ఏంటి? మనకు తెలుసా అలామోతు రాగం అంటే ఏంటో? మనకి ఏమీ తెలియదు. అలామోతు రాగం అంటే మనకి ఏం తెలియదు. మరి ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఈ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. అలామోతు అంటే అర్థం ఏంటంటే చిన్న ఫ్లూట్ అని అర్థం అనమాట. స్మాల్ ఫ్లూట్లు ఉంటాయి కదా, పొడవు ఫ్లూట్స్ ఉంటాయి. ఆ ఫ్లూట్లో చిన్న ఫ్లూట్ని అలామోతు అంటే అలామోతు ఫ్లూట్ మీద పాడదగినటువంటి కీర్తన అనేది అర్థం వస్తుంది. అంటే ఈ చిన్న ఫ్లూట్లోంచి ఎక్కువగా ప్లే చేసేవాళ్ళు హై పిచ్లో ప్లే చేస్తారు. అంటే అలామోతు రాగం అంటే ఇప్పుడున్నటువంటి రాగాలు మనకి మాధ్యమవతి రాగము, లేదా శంకరాభరణ రాగము, తర్వాత ఇలాగ ఉన్నాయి కదా, కేరళ రాగము, ఇవన్నీ రాగాలు ఉన్నాయి కదా. ఈ రాగాలు కాదు, అప్పట్లో బైబిల్ టైంలో ఉండేటువంటి రాగాలు వేరు. ఆ రాగం మీద పాడదగినది అనేది చెప్తున్నాడు అన్నమాట. అలామోత్ అంటే గుర్తుపెట్టుకోండి, చిన్న ఫ్లూటు. దీని గురించి ఎక్కడ రాయబడింది? దినవృత్తాంతములు 1వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 15:20. చూసిన వాళ్ళు ఎవరైనా చదువుతారా? సరే, 15వ అధ్యాయం 20వ వచనం. జకరియా, అజీయేలు, షెమెరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, మహేష్, యన్నయ అనువారు హెచ్చు స్వరములు గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడ్డారు. చూసారా, ఇక్కడ రాయబడిన ఇన్స్ట్రుమెంట్ చూడండి. కొంతమంది ఒక గుంపు ఉన్నదన్నమాట. ఆ గుంపు అంట హెచ్చు స్వరము గల స్వరమండలము. స్వరమండలం అంటే గొంతుతో ఊదేది, మండలం గొంతుతో ఊదేటువంటిది అన్నట్టుగా అర్థం వస్తుంది. స్వరమండలం అంటే హెచ్చు స్వరము గల, అంటే హై పిచ్డ్ బాగా ఎక్కువ ధ్వని చేసేటువంటివి. ఇక్కడ
ఈ ఈ ఫ్లూట్ చిన్నదైనా సరే ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. దాన్నే అలామోతు రాగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మీరు మరి కీర్తన వివరించేటప్పుడు ఏం చేయాలి? 46వ కీర్తనకు వచ్చినప్పుడు ఇది అలామోతు రాగం మీద పాడదగిందంటే అలామోతు అంటే ఏంటో మనం వినేటువంటి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది కదా. మనము ఏంటో తెలియకుండా మనం వివరించేస్తాం అనుకోండి, ఏమర్థమవుతుంది? అందుకని ఇది మీరు జాగ్రత్తగా వినాలి. రెండవది 9వ కీర్తన మీద టైటిల్ ఒకసారి చూద్దాం. 9వ కీర్తన మీద టైటిల్. 9వ కీర్తన చూడండి ఒకసారి. ఏముంది 9వ కీర్తన మీద? ప్రధాన గాయకునికి మత్లెబ్బేను అనురాగం మీద పాడదగినది. మత్లెబ్బే అనురాగం మీద పాడదగినది. మత్లెబ్బే అనే రాగం అని. ఈ మత్లెబ్బే అనే రాగం ఏంటి అసలు? మత్లెబ్బే అనే రాగం ఏంటి? ఇదేంటంటే ముఖ్యంగా మత్లెబ్బే అనే రాగం ఎప్పుడంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు పాడేటువంటి రాగం అన్నమాట. విలాప రాగం, బాగా విలాప రాగం, బాగా బాధతో వేదనతో పాడేటువంటి రాగం అన్నమాట. ఇప్పుడు ఏముంది అసలు ఆ కీర్తనలో చూడండి ఒకసారి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు, నీ సింహాసనం అయ్యున్నావు. ఈ ఈ పాట పాడేటప్పుడు మనం వాస్తవానికి మన వాళ్ళు ఈ పాట పాడేటప్పుడు ఎలా పాడతారు? చాలా సంతోషంతో నా పూర్ణ హృదయముతో స్తుతించెదనని బాగా గట్టిగట్టి చప్పట్లు కొట్టుకుంటా సంతోషంతో ఆనందంతో గంతులేసుకుంటూ పాడతాం. కానీ ఇది రాగం ఏంటి అసలు? ఈ రాగం ఏంటి? చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గర బాధతో విలాపముతో ఆ రాగంలో పాడాలన్నట్టుగా రాశాడనమాట దీన్ని. అంటే మనకి ఇవి అర్థం కావాలి, ఇవి అర్థం కావాలన్నమాట. తర్వాత 57 నుండి 59 కీర్తనల వరకు కూడా ఒకసారి చూద్దాం. 57 కీర్తన నుండి 57 నుండి 59 కీర్తనలు. ప్రధాన గాయకునికి అల్తహేతు అనే రాగం మీద పాడదగినది. గుహల దావి సౌలద యుద్ధాన్ని పాడిపోయినప్పుడు అతను రచించినటువంటి అనుపద గీతము. అల్తహేతు అనేటువంటి రాగం. దీని అర్థం ఏంటంటే మమ్మల్ని నశింప చేయవద్దు అంటే డు నాట్ డిస్ట్రాయ్, మమ్మల్ని నశింప చేయవద్దు. ఆ ఫీల్ ఉంటుంది చూడండి. అయ్యా మమ్మల్ని నశింప చేయొద్దు, మమ్మల్ని కాపాడు ప్రభా, మమ్మల్ని నశింప చేయవద్దు. ఆ భావంతో రాసినటువంటి కీర్తన. మమ్మల్ని నశింప చేయవద్దని దేవుని ప్రాధేయపడుతూ రాసినటువంటి కీర్తనలు అన్నమాట. ఆ రాగం అది ఏంటిది? అల్తహేతు అనేటువంటి రాగం. అక్కడే అందుకని చూడండి 57 కీర్తనలు ఏముంది? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఎలా అంటున్నాడు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ప్రాధేయపడుతున్నాడు దేవుణ్ణి. వాటిని అల్తహేత్ అనేటువంటి రాగం అన్నమాట. తర్వాత 22వ కీర్తన 22వ కీర్తన కూడా చూద్దాం ఒకసారి. 22వ కీర్తన ప్రధాన గాయకునికి అయ్యాలెత్ షహరు అనే రాగం మీద పాడతాడు. అయ్యాలెత్ షహర్ అంటే ఉదయకాల నైవేద్యం లాంటిది అన్నమాట. ఉదయకాల నైవేద్యంగా పాడదగినటువంటి కీర్తన అది. ఇలాగ మనకి కనబడుతూ ఉంటాయి ఈ కీర్తనలన్నింటిలో కూడా. రాగాలు పైన రాగాలు మెన్షన్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్నే మెన్షన్ చేస్తాడు. అది ఎక్కడ కనబడుతుంది? 5వ కీర్తన చూడండి ఒకసారి. 5వ కీర్తన 5
ఐదో కీర్తన చూడండి, ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది. డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంటే పెట్టేశాడు అక్కడ. పిల్లన గ్రోవితో పాడదగిన. పిల్లన గ్రోవ్ అంటే ఆ రోజుల్లో మనలాగా పిల్లన గ్రోవ్ అంటే ఇంత చిన్నగా ఉండేవి కాదు, లెమెంటేషన్ పైప్స్ అనమాట, పెద్ద పెద్ద పైపులు ఉండేవి. అవన్నీ కూడా ఎప్పుడు పాడేవాళ్ళు అంటే ఆ రోజుల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళకి, వాళ్ళ ముందు ఎవరైనా చచ్చిపోతే ఏడవడానికి కొంతమంది ఉండేవాళ్ళు. ఒక 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 బృందం ఉండేది అనమాట. సుమారుగా ఒక 50 మంది 100 మంది ఒక బృందం ఏడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏడవడానికి పిలిపించుకుంటారు అన్నమాట. అలాంటి బృందములో ఉన్న సభ్యులు ఎక్కువ ఈ బైబిల్ తెస్తూ ఉండేవాళ్ళు పాడడానికి. ఈ పిల్లల గ్రోవ్ అంటే అదనమాట, ఆ పిల్లల గ్రోవ్. తర్వాత ఒకసారి 88వ కీర్తన చూద్దాం. 8వ కీర్తన పైన గిత్తీత్ రాగం అనేటువంటి ఒక రాగం ఉంది. గిత్తీత్ అనేటువంటి రాగం. గిత్తీత్ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద పాడదగినటువంటి కీర్తన. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ మనకి అంత అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా. మీకు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చాలా ఉన్నాయి. రకరకాలైనటువంటి రాగాలు, రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద పాడదగినవి అనేటువంటి వస్తూ ఉంటుంది. తర్వాత సెల అని ఉంటుంది చూడండి. కొన్నిసార్లు కొంతమంది అడిగారు నన్ను, సెల అంటే అర్థం ఏంటి, సెల అంటే అర్థం ఏంటి. ఉదాహరణకి ఎక్కడ ఉంది, 3వ కీర్తన పైన ఉంది అండి సార్. 3వ కీర్తన పైన, 3వ కీర్తన కాదు, 3వ కీర్తన పైన కాదు కానీ పక్కన ఉంది సెల అని. 8వ వచనం పక్కన సెల అని ఉంటుంది అనమాట. తర్వాత ఈ 3వ కీర్తన 4వ కీర్తన 4వ కీర్తన పక్కన కూడా సెల అని ఉంటుంది. ఇలా చాలా కీర్తనల దగ్గర సెల 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 అని ఉంటుంది. సెల అంటే అర్థం ఏంటి? సెల అంటే అర్థం ఏంటంటే, 3వ కీర్తనలో కూడా సెల, 3వ కీర్తనలో ఉంది, 4వ కీర్తనలో ఉంది, 7వ కీర్తనలో కూడా సెల అని 5వ వచనం పక్కన కనబడుతుంది. ఇలా చాలా చోట్ల సెల 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 అని కనబడుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఇదొక, ఇప్పుడు మనం ఈ సెల మీరు ఇప్పుడు మనకి రిలీజ్ అవుతున్న పాటలన్నీ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పాటలు పాడడానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా ప్లే చేస్తూ ఉంటే వాళ్ళ ముందు ఒక అతను ఇలా చేతులు ఆడిస్తూ ఉంటాడు. ఇట్లాగా చేతులు ఆడించటము. తర్వాత ఆయన ఆపమన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఆపాలి. వాళ్ళు పాడమన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పాడాలి. ఈ సెల అనేది ఇలా ఈ వ్యక్తిని సూచిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పడానికి సెల అనేది ఈ వ్యక్తిని సూచిస్తుంది అనమాట. అంటే వాళ్ళని ఏ డైరెక్షన్లో నడిపించాలి, ఎక్కడ ఆపాలి అనేటువంటి చెప్పేటువంటి పదము సెల. దీన్ని మనం వివరించడానికి మనకి అంతగా రాకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క అర్థం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవేంటో మీరు చదివేటప్పుడు ఇదేంటబ్బా దీని అర్థం ఏంటబ్బా అని మీరు చదువుకోవాలి. అర్థం తెలియకపోతే అర్థం అడిగి మీరు నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఇలాగ చాలా విషయాలు మనకి ఉంటాయి. రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ కీర్తన పైన ఉంటాయి. స్ట్రింగ్స్ అంటే తీగలతో వాయించదగినటువంటిది, సితారాతో వాయించదగినది అని కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించి దాన్ని కూడా వివరిస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరు వివరించేటప్పుడు ఈ రాగాలు అనేవి మీకు బహుశా తెలియకపోవచ్చు, రాగం వదిలేసేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కీర్తన వివరించేటప్పుడు అసలు పైన ఉన్నటువంటి ఆ నోటేషన్, ఆ టైటిల్ అనేది
ఏంటిది అనేది మీరు ఖచ్చితంగా వివరించాలి అని చెప్పడానికి నేను ఇవన్నీ కూడా మీతో చెప్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ కీర్తనల్ని మనము ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఏ విధంగా అన్వయించాలి, హౌ టు ఇంటర్ప్రెట్ ద సామ్స్. ఈ కీర్తనలు మనం ఏ విధంగా ఇంటర్ప్రిటేషన్ చెయ్యాలి. మనం వీలైతే మళ్ళీ ఇంకొక క్లాసులో మనం నేర్చుకుందాం, ఎందుకంటే టైము 9 అయింది కదా. మీకు ఇప్పటి వరకు చెప్పినవి అర్థమైనాయి అని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు అర్థం కాకపోతే మాత్రం దయచేసి అడగండి. అర్థం కాకపోతే అడగండి, మీకు ఇంకొంచెం ఈజీగా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వచ్చే క్లాస్లో మనం వీటిని ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం, ఇంకొంచెం లోతుగా. వచ్చే క్లాస్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకొన్ని విషయాలు ఇంకా అసలు ఎలాగ వివరించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఒక 5 విషయాలు ముఖ్యంగా చెప్తాను. 5 విషయాలు ఏంటంటే, అసలు మన కీర్తన ఎత్తుకున్న దగ్గర నుంచి స్టార్టింగ్ ఎలా ఉండాలి, మధ్యలో ఏముండాలి, చివరిలో ఏముండాలి అనే విషయాలు చెప్తాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. జాగ్రత్తగా మీరు విని నేర్చుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, లేకపోయినట్లయితే మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు ఈ క్లాసులు మీ తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. వీటిని ఇంకా అర్థం చేసుకునే జ్ఞానం, తెలివితేటలు నీ పిల్లలకు దయచేయండి. చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.